ఈ వీడియో కొత్తగా కార్ తీసుకొని డ్రైవింగ్ ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళ కోసం. చాలా మంది అందరు వీడియోస్ చూసి 5,000 వస్తున్నాయి, 6,000 వస్తున్నాయి, 4,000 వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ మేము కూడా కార్ తీసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు హ్యాపీగా అని అనుకొని చాలా మంది డిఎం చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అన్న ఎందులో అటాచ్ చేయాలి, ఏ కార్ తీసుకోవాలి, వైట్ ప్లేట్ తీసుకోవాలా, ఎల్లో ప్లేటే ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే 24 hours డ్రైవ్ చేస్తే కానీ మనకు అమౌంట్ అనేది రాదు. అండ్ అందులో మీ సిఎన్జి తీయాలి, వెహికల్ మెయింటెనెన్స్ తీయాలి, మీ ఫుడ్ తీయాలి, చాలా ఉంటాయి. అండ్ మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలేది 2,000 రూపీస్ మాత్రమే. అందులో 2,000 నుంచి హార్డ్లీ 2,200, 2,500 అంతకంటే ఎక్కువ మిగిలివు. అండ్ ఇంత సంపాదించాలంటే మీరు నాన్ స్టాప్ 24 hours అనేది కార్ డ్రైవ్ చేయాలి, సిటీలో ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలి. పర్ డే మీరు యావరేజ్ 24 hours లో 300 to 350 kilometers డ్రైవ్ చేస్తారు. అండ్ మీకు అంత ఓపిక ఉండదు. కొత్తగా వచ్చే వాళ్ళకి అస్సలు అంత ఓపిక ఉండదు. మీకు బాడీ పెయిన్స్ వస్తాయి, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, టైంకి ఫుడ్ ఉండదు. అండ్ సిఎన్జి కోసం అవర్స్ లైన్లో వెయిట్ చేయాలి. మీకు అక్కడే ఇరిటేషన్ వచ్చేస్తుంది. సిఎన్జి కోసం ఎప్పుడైతే 2 hours లైన్లో వెయిట్ చేస్తారో మీకు అక్కడే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అయినా సరే మేము కార్ తీసుకుంటాం, డ్రైవ్ చేయగలుగుతాం అని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేయండి అంటే 8 lakhs డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ఒక కార్ తీసుకోకుండా ఫస్ట్ ఒక దగ్గర లీజుకి వెహికల్ తీసుకొని ఒక 1 week డ్రైవ్ చేయండి. మీకు day 1 రోజు ఉన్న కాన్ఫిడెన్స్ day 7 రోజు కూడా ఉంటే అప్పుడు డే రేస్ కార్ తీసుకోండి. కానీ అంతేగాని బ్లైండ్గా అందరు వీడియోస్ చూసి మీరు డైరెక్ట్ రాకండి. ఎందుకంటే ఇప్పుడున్న డ్రైవర్స్ ఎప్పటి నుంచో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అలవాటు ఉంటుంది 24 hours డ్రైవ్ చేయడం. అండ్ ఫుడ్, స్లీప్ అవంతా అడ్జస్ట్ చేసుకొని కష్టపడి రావాలి. మీకు సండేస్ ఉండవు, హాలిడేస్ ఉండవు, అండ్ ఫెస్టివల్స్ ఉండవు. ఎప్పుడైనా సరే వెహికల్ తీయాలి, నడపాలి, మీకు రన్ చేయాల్సిందే. అంతేగాని మీరు బ్లైండ్గా అందరు వీడియోస్ చూసి రాకండి.